ఏమైనా ఇబ్బంది కిడ్నీలు పోతాయంటే కదా ఖచ్చితంగా పోతాయి. స్టాంప్ కొంతమంది ఉంటారు తలనొప్పి అని చెప్తానే సాటర్డే అని మీరు అందరూ అనుకుంటారు. చాలామంది వాడతాం సాటర్డే టాబ్లెట్ వేసుకుంటారు. 1 అవర్ తర్వాత తగ్గలేదు ఇంకోటి వేసుకుంటారు. ఆల్రెడీ సాటర్డే 800 mg ఉంటుంది. మళ్ళీ 800 mg చేసుకుంటే ఎంత అవుతుంది? 1600 mg అవుతుంది. అది 8 hours మినిమం 10 hours గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్లో వేసుకోకుండా విపరీతంగా వాడడం వల్ల అది ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఇదేమంటే న్యూట్రిషన్, మనకి పండ్లు ఫలాలు పువ్వులు దీని ద్వారా వచ్చేవి కాబట్టి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేనేం చెప్తామంటే మీరు ఎవరైనా వాడేది అది వాడండి, ఇవి వాడండి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, చాలామంది షుగర్ ఉంటుంది. షుగర్ వాళ్ళకి ఏం చెప్తారంటే షుగర్ డాక్టర్లు మీరు ఏమన్నా వాడండి, మావి వాడండి, అవి వాడండి. మనం అదే చెప్తాం, షుగర్ ట్యాబ్లెట్లు వాడాలా, తర్వాత మనం వెస్టేజ్ ఏదైనా వాడినా కానీ ఇబ్బంది ఉండదని చెప్తాం. ఎందుకంటే అలోపతిక్లో కొంతమంది ఇబ్బంది ఉన్నాయి, చాలామందికి వస్తున్నాయి. తక్కువ వయసులోనే షుగర్లు వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే విపరీతంగా మన మెడిసిన్ వాడడం. దాంతోపాటు మనం తినే డైలీ ఫుడ్లో ఆర్గానిక్ లేవు. మీకు అందరికీ తెలిసిన పెద్ద అందరికీ తెలుసుకుంటారు. అది ఎందుకంటే ఇప్పుడు అన్ని పెస్టిసైడ్సే. టొమాటో చిన్న చిన్న దానిలో కూడా మా వేర్ల ద్వారా పంపిస్తున్నారు. దాన్ని తినేదానికంటే ఇది తినడం మంచిది. నేనైతే ఇది 2012లోనే వాడాను. ఇవన్నీ మనం రైస్ బ్రాండ్ ఆయిల్ సార్, సోప్ పేస్ట్ అని మొత్తం వాడాను. నేను ఒకసారి బస్సులో వస్తుంటే మన అబ్లేర్ వచ్చి చూసి వెస్టేజ్ చేసుకున్నా. మీరు నేను అడిగాను, మీరు వెస్టేజ్లో ఉన్నారంటే అవును సార్ అంటే సర్లే నేను జాయిన్ అవుతానని ఆయన కోసం నేను జాయిన్ అయ్యాను. లోపలికి తింటే ఇప్పుడు గ్యారంటీ నేను తగ్గుతుంది, టెంపరీగా తగ్గుతాయి. పారాసిటమాల్ 650 వేసుకుంటే ప్రధాన తగ్గే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి వేసుకోవడం వల్ల లైఫ్ లాంగ్ మనం ఎప్పుడు తిన్నారని ఎటువంటి ఇబ్బందులు ఉంటుంది. ఆర్గానిక్లో ఇవి వాడడం వల్ల, న్యూట్రిషన్స్ వాడడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండవు, సైడ్ ఎఫెక్ట్ వాడచ్చు. హెల్త్ వెల్త్ రెండూ ఉంటాయి. అంతే కదా సార్? వెస్టేజ్ కాదు, ఇది బాడీలో ఉండే వేస్ట్ తీసేసి మన బాడీలో ఉండే వేస్ట్ తీసేసింది కాబట్టి శుభ్రంగా వాడుకోవచ్చు, అందరం ఆరోగ్యంగా ఉండొచ్చు. దాంతోపాటు డబ్బులు కూడా ఉంటాయి, రెండూ ఉంటాయి. అది ఇంకోటి ఏమంటే చాలామంది ఏమంటారంటే భావదారిద్ర్యం ఉంటుంది. మనం చాలామంది నాకు భావదారిద్ర్యం అంటే అడగకపోవడం. వేరే మనిషి అడిగితే ఏమనుకుంటాడు, ఆయన రెస్పాండ్ అవుతాడు. రెస్పాండ్ కాదు, ఊరికి నష్టం మనం అడిగినా మంచిగా అంతే కదా. అడగ నువ్వు అడగకపోయినా ఇంకోరు కూడా అడుగుతారు. వేరే వాళ్ళు అడిగి వాళ్ళు ఏం చేయించుకుంటారు, వాళ్ళ ఏదో ట్రాక్ చేసేసి చేసుకుంటారు. సో ఫస్ట్ అడగండి, అడగాల, ప్రతి ఒక్కరు అడగాల. మన ప్రోడక్ట్ తెలుసుకోవాలా, మనం కూడా ప్రోడక్ట్ గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. వాళ్ళ క్వశ్చన్స్ చేసిన మెమరీ ద్వారా తెలుసుకోవాలి. అందరూ ఆర్గానిక్ ఇది వాడండి, వెజిటేబుల్ వాడండి, వాడమని చెప్పండి. మేము చెప్తాం. ఆరోగ్యంగా ఉండండి, ధనవంతులు కానీ అందరూ మంచి కుదురులు కావాలని ఆశిస్తున్నాం.